హలో గాయస్, పిల్లలకి వాళ్ళు ఎదిగే వయసులోనే విడిగా పడుకోవడం అలవాటు చేయాలి. చాలామంది అనుకోవచ్చు ఇది మనకి ప్రైవసీ కోసం చేస్తున్నాం అని. కానీ ఇప్పటి సమాజంలో వాళ్ళు రాణించాలి అంటే చిన్నతనం నుంచే అన్నీ నేర్పించాలి. ఈ చిల్డ్రన్స్ బెడ్ని లాస్ట్ ఇయర్ నవంబర్లో పర్చేస్ చేశా. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారేంటి అనుకోవచ్చు. నేను ఏదైనా అన్బాక్సింగ్ వీడియో పెట్టే ముందు దాన్ని మనం యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసి మాత్రమే నేను పెడతా. సో ఇంకొక 2 monthsలో ఇది 1 year అవుతుంది. బట్ దీని కండిషన్ అండ్ అలాగే దీని క్వాలిటీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్సలెంట్గా సేమ్ మేము కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంది. అంటే మేము కూడా అలాగే మెయింటైన్ చేస్తామనుకోండి. సో మీలో అదే విధంగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది నా బెస్ట్ సజెషన్. ఈ చిల్డ్రన్స్ బెడ్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ప్యాకేజింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు. ఓన్లీ ప్యాకేజింగ్ ఓపెన్ చేయడానికే 1/2 hour పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా ప్యాకింగ్ చేశారు అని. అలాగే మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ కొన్నా ఈ విధంగా వీడియో తీసుకోవడం చాలా మంచిది. మా అబ్బాయి ఆనందానికి హద్దులు లేవు అసలు. చూస్తున్నారుగా వీడియోలో వాడి చేసే అల్లరి, వాడి ఎగ్జైట్మెంట్. అండ్ నిజం చెప్తున్నా అండి, ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. చిన్న డ్యామేజ్, స్క్రాచ్ కూడా పడకూడదు అనే ఉద్దేశంతో చేసినట్టున్నారు. నాకు 10,000కి దివాన్ సెట్ వచ్చేది. ఎక్కడ పెట్టుకుంటావు? దివాన్ సెట్ మీద పడుకోబెడతామని వేసుకుందాం. దివాన్ సెట్ జాగ్రత్త పోయి తెగిపోద్ది చెయ్యి. నీకైతే ఎక్కేసుకుని తొక్కేసుకుని ఇరగొట్టేసుకుంటావా నీ ఇష్టం. చాలా బాగుంది. అయ్యో ఇన్స్టాలేషన్ తొక్కన్నాడు. అయ్యో అయ్యో అది ఈజీ ఇన్స్టాలేషనే, కానీ ప్యాకింగ్ అది సేఫ్టీ మన ప్రాణం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు మొగలు నువ్వు అలా అయిపోతున్నావు. ఏ ఆడవాళ్ళు బుక్ చేసుకుంటే అదే ఆడ వచ్చిన హెల్పర్స్ కమెంట్లో మెన్షన్ చేస్తాం. వాళ్ళ హెల్పర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక 300-200 ఇచ్చి వాళ్ళ చేత చేయించుకోవాలండి. సీరియస్గా చాలా. నా వైఫ్ చెప్పినట్టుగా ఎవరైనా లేడీస్ ఆర్డర్ పెడితే ఖచ్చితంగా మరొకరి హెల్ప్ అవసరం అవుతుంది. మిఠాయి పొట్టలో చుట్టలో చుట్టినట్టు చుట్టాడు. ఇవినిగా వెళ్ళరా
ముగ్గురికి ఇవన్నీ. అదేంటి ఏదో బ్యాగ్ ఇచ్చేది టూలు ఇదైతే అంతే. అలాగే కాగితే కదా నట్లు ఇచ్చాడు చేయి జారుకులడా ఓకే. అప్పా. ఇదేమిచ్చాడు? హార్డ్వేర్ అంట తెలుసు. మనకు రాదు ప్లంబర్ రావాల్సిందే జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఈజీ టు అమ్మా. పడ్డం లేదు ఏమీ లేదు ఇదే బరువు ఇప్పుడు మనిషి పడుకోవడంత ఉండాలంటే వెయిట్ కాయాలి కదా. మీకు ఏదో సింపుల్గా ప్లాస్టిక్ దాని ఉంటే వెయిట్ చేస్తుందా? మరి ఏంటిది ప్లాస్టిక్ కదా వుడ్డా చెక్క కద్దిచ్చేసి చెక్క ఉందా? అవునండి, ఇది పక్కా ఒరిజినల్ స్ట్రాంగ్ వుడ్. చెక్క అనుకుంటున్నాను. చెక్క ప్లాస్టిక్ కాదు. లాస్ట్ ప్రైమ్ సేల్లో దీని ప్రైస్ ఇంకా తగ్గింది. నియర్లీ మేము కొన్న అప్పటి నుండి ఇప్పటికి సేల్లో 2000 డిఫరెంట్ వచ్చింది. ఈ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చూడడం ద్వారా నెక్స్ట్ టైం ఈ విధంగా ప్రైమ్ సేల్స్ అమెజాన్లో పెట్టినప్పుడు మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఎటువంటి డౌట్ లేకుండా ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసావు మరి అందులో చిన్నది అనుకున్నాండి. ఏదో చిన్న ఎంత ఉంటుంది అనుకున్నా ఆడి మంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చే వరకు పనిచేస్తారు. ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ దొరకడం చాలా కష్టం. బయట మంచి వుడ్ వెతికి వర్కర్స్కి ఇచ్చి అది ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ మళ్ళీ ఫిట్టింగ్ చేయించి ప్రతిదానికి ఛార్జెస్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. పెద్దడైపోయాడు. పక్కన పడేది ఈ రెండు అటు ఇటు ఉండేది. ఇది కిందది బెడ్. చెక్క ప్లాస్టిక్ కాదు. ఓకే బొమ్మలు వేసుకోవచ్చు. వేసుకో ఈ బొమ్మ ఇయ్యమ్మా వచ్చింది వస్తుంది. 10,000కిదా 10,000కి ఇదా అంటుంది కదా. ఇదే మంచం అసెంబుల్ అయిన తర్వాత చూడండి, దీనికి 15,000 పెట్టినా తక్కువే అనిపిస్తుంది. వాటన్నిటికన్నా ఈ రివ్యూ చూశారు కదా, ఇది జెన్యున్గా మీకు అనిపిస్తే తప్పకుండా ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేయడం వల్ల అది నా ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మేమైతే అర్బన్ కంపెనీలో చిల్డ్రన్స్ బెడ్ అసెంబుల్ ప్యాక్ బుక్ చేసుకున్నాం. బట్ ఫిట్టింగ్ కంప్లీట్ అయ్యాక తెలిసింది ఇంకో 679 వేస్ట్ అయిందని. అంటే వేస్ట్ అని కాదు, టూల్ కిట్ ఉంటే మీరే వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అసెంబుల్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ వచ్చిన పర్సన్ని కూడా ఎంక్వైరీ చేశా,
ఇలాంటి బెడ్ బయట చేయిస్తే ఎంతవరకు అవుతుంది అని అతన్ని అడిగాను. అయితే అతను నాతో అన్నీ కలిపి ఈ హైదరాబాద్లో 20K అవుతుందని చెప్పాడు. అప్పుడు అనుకున్నా నా మనీ వేస్ట్ కాలేదు అని. బెడ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఒక 5.5 హైట్ ఉన్నవారు ఈజీగా పడుకోవచ్చు. అంటే నాలా కాకుండా స్లిమ్గా ఒక 60 kgs వాళ్ళకి ఈ బెడ్ సరిపోతుంది. ఫైనల్లీ బెడ్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఐటమ్స్ విడిగా చూస్తే ఎలా ఉన్నాయో, అసెంబుల్ చేశాక ఎంతవరకు వచ్చిందో అని. మీ ఇంట్లో సాదాసీదా బెడ్ ఉంటే లేదా పొరపైన దాని మీద వేసుకొని చిల్డ్రన్స్ని పడుకోబెట్టవచ్చు. అప్ టు 5 years వరకు నో డోకా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు బెడ్ డెలివరీ అయిన తర్వాత దీని మీద పరుపు గురించి ఇదే కంపెనీ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు నియర్లీ 15K చెప్తారు. బట్ అది బెస్ట్నే, కానీ మనకి బడ్జెట్లో అవ్వాలి కాబట్టి సింపుల్గా నియరెస్ట్ షాప్లో బడ్జెట్లో మీకు దొరికేస్తాయి, అవి తీసుకోండి. నేనైతే జస్ట్ 600 పెట్టి ఇలా పరుపు చేయించాను. సో డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఏది కావాలంటే అలా చేయవచ్చు. ఓవరాల్గా నాకు అయితే బెడ్ కాస్ట్ 9,999 అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి తెచ్చారు, వాళ్ళకి ఒక 200. ఫిట్టింగ్ అర్బన్ కంపెనీలో బుక్ చేసాం కదా, దానికి 679 అండ్ పరుపు స్మాల్ బిల్లో 650. టోటల్గా 11,528 రూపీస్. అంటే అండర్ 12,000 బడ్జెట్లో కంప్లీట్ చిల్డ్రన్ బెడ్ మీకు వచ్చేస్తుంది. సో గాయ్స్, చూసారు కదా, ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ని మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ యొక్క లింక్ పెడుతున్నా. దాని ద్వారా మాత్రమే మీరు పర్చేస్ చేస్తే అది నా ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో చేసినా ముందుగా మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.